అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తత్కార్ముకం సంహననోపపన్నం సజ్జన్న శేకుర్మనసాపి కర్తుం తే విక్రమంత స్ఫురతా దృఢేన విక్షిప్యమాణా ధనుషా నరేంద్ర. ప్రతివాడు వెళ్లి ప్రయత్నం చేయడం ప్రారంభించాడు గాని ఆ తాడు కొంచెం ఇలా లాగేటప్పటికి ఆ విసురుకు పడిపోతున్నట్టు వీడే వెళ్ళి పడిపోతున్నాడు. దాన్ని ఎక్కువ పెట్టడం మాట దేవుడెరుగును. ఆ అల్లెత్రాడు విసిరేటప్పటికీ మనుషులు పడిపోతున్నారు. ముందర కనిపించినంతట ఉత్సాహము ఇతరుల్లో కనిపించడం మానేసేసింది. ఇలాగ అందరూ చేస్తూ ఉంటే ఇక ముఖ్యులైనటువంటి పెద్దవాళ్ళు ఒక్కొక్కళ్ళు రావడం ప్రారంభించారట. అందులో కర్ణుడు వచ్చాడు. వచ్చి అతడు యుయోజ బాణాన్ ధనుస్సు ఎక్కువ పెట్టాడు, బాణములు తొడిగాడు, ఇంక కొట్టేస్తాడు అన్నట్లుగా కనిపిస్తోంది. ఇంకేముంది, దృష్ట్వా సూతం మేనిరే పాండుపుత్రాహ భిత్వా నీతం లక్ష్యవరంధరాయాం. కొట్టేశాడండి కర్ణుడు వీడి ద్రౌపదిని తీసుకుపోతాడు అని పాండవులు అనుకున్నారట. కర్ణుడు ఎప్పుడైతే ఆ విధముగా ధనుస్సుని ఎక్కువ పెట్టాడో అంతలోకి ఇతడు ఇలా ఎక్కువ పెట్టేటప్పటికీ నాహం వరయామి సూతం అందుకే ద్రౌపది. కర్ణునికి ద్రౌపది మీద కోపం అంతగా ఉండడానికి కారణం అది తర్వాత వస్తుంది. ఆవిడ్ని వివస్త్రాలని చేయాలనేటటువంటి సూచన ముందు చేసినటువంటి వాడు కర్ణుడు మనకి ముందు కథలో వస్తుంది. ఆవిడ వెంటనే నేను సూతుడిని పెళ్లి చేసుకోను అని ఒక్క మాట అందిట. అన్నాడప్పటికి అతడు విచారంతో ఒక్కసారి ప్రసమీక్ష సూర్యం చెప్పడానికి వీల్లేదు నేను సూతుడిని కానని సూర్యుడి వైపు మాత్రం ఒక్కసారి చూసి బాధపడుతూ ఆ ధనుస్సు అక్కడ పెట్టేసి తప్పుకున్నట్టు. ఆయన ఎప్పుడైతే ఇతడు వెళ్ళిపోయాడో ఇతరులు కూడా తప్పుకున్నారో శిశుపాలుడు వచ్చాడు. శిశుపాలుడు వచ్చి ప్రయత్నం చేశాడు కానీ మోకాళ్ల మీద పడిపోయేట. మిగిలిన వాళ్ళు చాప చుట్ట కింద పడ్డారు. ఇతడు మోకాళ్ల మీద ఆనుకోగలిగాడు. వీడి గొప్పతనం అది. లేకపోతే పూర్తిగా పడిపోయేవాడే ఇతడు కూడా. అలాగే జరాసంధుడు కూడా ప్రయత్నం చేశాడు. అయితే ముందర పర్వతంలా నుంచున్నట్టు. ఇంకొంచెం శిశుపాలుడైతే ఆయన గారి దగ్గర సేనానాయకుడు, జరాసంధుడు చక్రవర్తి, వాడికంటే నేను గొప్పవాడిని అనుకుని బయలుదేరాడు. ఈయన గారు పర్వతంలా నుంచున్నట్ట. ధనుస్సు ఎక్కువ పెట్టాడు. తీరా ఎక్కువ పెట్టి వచ్చేటప్పటికి సేనానాయకుడు ఒకటే అయిపోయాడు, చక్రవర్తి గారు ఒకటే అయిపోయాడు. ఈయన కూడా మోకాళ్ల మీద పడ్డట. దాంతో ధనుషా పీడ్యమానస్తు జానుభ్యామగమన్మహిం తత ఉత్థాయ రాజాస స్వరాష్ట్రాణ్యభిజగ్మివాన్. జరాసంధుల్లో ఉన్న బుద్ధిమంత లక్షణం ఏమిటంటే
ఎప్పుడైతే మనం వాళ్ళ కాదనుకున్నాడు ఇక మళ్లీ వెళ్లి ఆ కుర్చీలో మాత్రం కూర్చోలేదు. ఆ దారిని అలాగే రాజ్యానికి వెళ్ళిపోయేట, సొంత రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయేటి అక్కడి నుంచి ఆ సభలో ఆగకుండా. ఎప్పుడైతే ఈయన ఇలా వెళ్ళాడో ఇక అందరిలోనూ కూడా కంగారు బయలుదేరింది. మరెవడూ దాని జోలికి వెళ్ళేటట్లుగా కనిపించటం లేదు. కనిపించకపోయేటప్పటికీ కుంతీసితో జిష్ణురియేష కర్తుం సజ్జంధనుస్తత్సశరం ప్రవీర. వెంటనే అర్జునుడు మనం లేద్దాం అని అనుకున్నట్ట. ఎప్పుడైతే ఈయన లేస్తున్నాడో ఉదక్రోశన్ విప్రముఖ్య విధున్వంతో జినాని దృష్ట్వా సంప్రస్థితం పార్థం ఇంద్రకేతు సమప్రభం. చూస్తే ఇంద్రధ్వజంలా ఉన్నాడు ఏకంగాను అర్జునుడు. ఈ జనం అందరిలోకి కూడా విశిష్టంగా కనిపిస్తున్నాడు. ఈ బ్రాహ్మణులకు అందరికీ మాత్రం మహోత్సాహం కలిగిందిట. వాళ్ళు అజినములు జడిపించేటటువంటి వాళ్ళు, ఉత్తరీయములు సర్దుకునేటటువంటి వాళ్ళు, వాటిని కూడా ఎగరవేసేటటువంటి వాళ్ళు, ఇలాగ వీళ్ళందరూ వీళ్ళల్లో కలకలం బయలుదేరింది. మనవాడు ముందర బయలుదేరుతున్నాడు అని. దాంతోపాటు కొంతమంది ఏమిటంటే దేనిపోని గొడవ తెచ్చిపెట్టాడు మన మీదకు ఇప్పుడు అని కొందరు విసుక్కున్నారు. జరాసంధుడు లాంటి మహారాజు ఏమీ చేయలేక మాట్లాడకుండా కూర్చుంటే ఇతడా బయలుదేరి ఆ ధనుస్సుని ఎత్తేటటువంటి వాడు నవహాస్య భవిష్యాము నచ లాఘవమా స్థిత. ఎంత ఆశ వీళ్లకు, ధనుస్సుని ఎక్కు పెడదామని వెళ్ళాడు. ఈ బ్రాహ్మణులంతా ఇంతే అని మొత్తం బ్రాహ్మణ జాతిని అంతటినీ కూడా అవమానిస్తారు, ఇప్పుడు పరిహసిస్తారు అని కొంతమంది బాధపడ్డారు. కొంతమంది ఏమోనయ్యా ఆ మనిషిని చూడండి ఎంత ధైర్యం లేకపోతే అతడు లేస్తాడు, వాడి చేతులు చూడండి ఏనుగు తొండాల్లో ఉన్నాయి, వాడి వక్షస్థలం చూడండి కోట తలుపులా ఉంది ఏకంగాను. అలాంటి వాడు అశక్తుడు ఎందుకు అవుతాడు? అశక్తుడైతే ఎందుకు లేస్తాడు? ఏమో ఎవరు చెప్పొచ్చారు, మన వాళ్ళలో మాత్రం గొప్పవాళ్ళు లేరు, పరశురాముడు లేడు అని. ఇలాగా అగస్త్యుడు ఎంతటివాడు, మొత్తం సముద్రాలన్నింటినీ తాగేసేయలేదు. దుర్వాసుడు ఎంతటివాడు అని ఇలాగ బ్రాహ్మణులలో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఎవళ్ళెవళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటూ ఏమో అశక్తులని మనం ఎందుకు అనుకోవాలి, ఏమవుతుందో అనేమో కొందరు అంటున్నారు. వీళ్ల చర్చలు ఇలా సాగుతూ ఉండగానే ఇతడు గబగబా ధనుస్సు దగ్గరికి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళకి ఇతనికి ఉన్న తేడా ఏమిటంటే వాళ్ళకి అది ఒక కేవలం సాధనముగా మాత్రమే బాణాలు ప్రయోగించే మామూలు వీలిలాగే కనిపించింది. అందువల్ల వాళ్ళు దాని దగ్గర విఫలమయ్యారు. వెంటనే పనివాడి లక్షణం ఏమిటో అక్కడ కనిపిస్తుంది. ముందర ఆ ధనుస్సుకు ప్రదక్షిణం చేసేట అర్జునుడు నమస్కారం చేసి 3 మారు ప్రదక్షిణం చేసేట. తర్వాత శిరస్సు వంచి నమస్కారం చేసేట. ఈశ్వరుణ్ణి తలుచుకున్నట్ట, కృష్ణుణ్ణి తలుచుకున్నట్ట మనస్సులో ఆయన ఎదురుగుండగా అక్కడ కూర్చుని ఉన్నప్పటికీ చూస్తున్నాడు కదా. రాధేయుడు, దుర్యోధనుడు, శల్యుడు, శాల్వుడు మొదలైన వాళ్ళందరూ కూడా కృతన్న సజ్జం మహతో ప్రయత్నాత్, ఇంకా ఇంకా మహారాజులు కూడా ప్రయత్నించి కూడా ఎక్కువ పెట్టలేకపోయారో అటువంటి ధనుస్సుని. అంటే రాధేయుడు విఫలమయ్యాడనుకోండి ఆమె తిరస్కరించినందువల్ల, అంటే వాళ్ళు దానితో కార్యం సాధించలేకపోయారు అన్నదాకానే అర్జునుని యొక్క తాత్పర్యం. అటువంటి ధనుస్సుని ఆయన గారు తీసుకుని నిమేషాంతరైన, నిమేషం అంటే కన్ను మూసి తెరిచే లోపల అని, దాన్ని ఎక్కువ పెట్టేసాడు. బాణం తొడిగాడు, వదిలేశాడు. ఎలా పడిపోయిందో అప్పుడే ఏదో గారడీ చేసినట్లుగా లక్ష్యాన్ని భేదించాడు. ఆ మత్స్యం కాస్తనేమో కింద పడింది. తతోంతరిక్షేచ బభూవ నాదః. ఒక్కసారి ఆకాశం అంతా కూడా దుందువిద్వానములతోటి నిండిపోయిందట. పుష్పవర్షం కురిసిందిట, దివ్య పుష్పములు కురిసాయిట దానితో. ఇక చూసుకోండి ఈ బ్రాహ్మణ సమాజం యొక్క ఉత్సాహాన్ని పట్టడానికి వీలు లేకుండా పోయింది. చైలాని వివ్యధు తత్ర బ్రాహ్మణశ్చ సహస్రశః. వేల కొలది ఉన్న ఈ బ్రాహ్మణులందరూ కూడా తమ శాలువలు, అజినములు, ఉత్తరీయములు మొదలైనవన్నింటినీ కూడా పైకి ఎగరవేయడం ప్రారంభించారు. ఆకాశము నుంచే దేవదుందుబులు మూగుతూ ఉంటే ఇక్కడ మంగళవాద్యముల సంగతి చెప్పేదేమున్నది. ఇలా అయ్యేటప్పటికీ ఆదాయ శుక్రాంబరమాల్యదామ జగామ కుంతి సుతముత్స్మయంతి. ద్రౌపదికి అంత క్రితం రంగస్థలంలో నడవటం వేరు, ఇప్పుడు నడవటం వేరు అన్నాడు. ఉత్స్మయంతి అని అంటే నవ్వుతూ ఉన్నదని ఒక అర్థమును,
గర్వంగా అడుగులు వేస్తోందని ఒక అర్థం ఉంది. ఇంతటి మహావీరుడు అభేద్యమైనటువంటి లక్ష్యమును భేదించగలిగినటువంటి వాడు లభించాడు అని ఆమె నడకలో ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక రకమైన ఠీవి, గర్వరేఖ కనిపించేట. అలాగా ఆవిడ మెల్లిగా ఈయన దగ్గరకు వచ్చింది. వచ్చి కంఠంలో మాల వేసింది. ఆమెను తీసుకున్నాడు. బ్రాహ్మణుల వైపు పజ్ఞాతయా చాప్యనుగమ్యమాన నడిచాడు అర్జునుడు. వెనకాలే ద్రౌపది బయలుదేరి వస్తోంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.